హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మా బావగారు అమ్మాయి రోహితాశ్రీ సీమంతం వీడియో అండి. ఇది నిన్న జరిగిందండి. మేమంతా వెళ్ళాము. ఇక్కడ సెలబ్రేషన్ అంతా మీకు వీడియోగా చేసి మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఇక్కడ మేమందరం అండి, ఇక్కడ నేను, మా మేనకోడళ్ళు, మా పెద్ద కోడలండి మౌనిక, ఇంకా అమ్మాయికి ఒడి నింపే పదార్థాలన్నీ లడ్డూలు, కాజాలు, జాంగ్రీ, మళ్ళీ గర్జెలు, మురుకులు, ఇవన్నీ పిండి వంటలండి. ఇవన్నీ అమ్మాయికి ఒడి నింపేటివి. ముత్తైదువులం అందరము ఇలా పట్టుకొని నిల్చున్నాము. ఇక్కడ మా తోటి కోడళ్ళు, మా చెల్లెలు, మా వదినలండి, అందరము తలా ఒకటి పట్టుకొని నిల్చున్నాము. అండ్ చలిబిడి కూడా ఉందండి. సో ఇవన్నీ ఒక్కొక్కరము బొట్టు పెట్టి అమ్మాయికి ఇలా ముట్టిపిస్తాము. ఇది మా ట్రెడిషన్ అండి. ఇక్కడ మా రెండో తోటికోళ్ళండి లడ్డూలు ఒళ్ళో పెడుతున్నారు అమ్మాయికి, అబ్బాయికి. ఇలా కుంకుమ పెట్టి గంధం పూసి అప్పుడు మేము తీసుకొచ్చిన పదార్థాలన్నీ ఇలా ఒళ్ళో పెడతాము. అది మొత్తం హ్యాండిల్ చేయలేదని ఒక్కొక్కటి అట్లా పెడుతున్నామండి. ఇలా వచ్చిన వాళ్ళంతా ఒడి నింపిన తర్వాత మనం తెచ్చిన నూతన వస్త్రాలు అవన్నీ మళ్ళీ ఇంకోసారి ఒళ్ళో పెడతామండి. అండ్ ఇక్కడ మా ఇంటి పెద్ద కోడలండి మౌనిక, మా పెద్ద తోటి కోడలు రాలేదు. తనకు హెల్త్ బాగాలేదు కాబట్టి తను రాలేదు. తన స్థానంలో మా పెద్ద కోడలతో ఒడి నింపించామండి. చూడండి, అక్షంతలు వేసి దీవిస్తుందండి. అమ్మాయి చాలా మంచిదండి. కోడలంటే అలా ఉండాలి. అండ్ ఇక్కడ మా తోటి కోడళ్ళ ముగ్గురం కొంచెం డిస్కషన్, నెక్స్ట్ ఏం చేయాలనేది. ఇలా వాళ్ళు ఒక బ్లౌజ్ పీస్ వేసేసి, అంటే పట్టు చీర పాడవకుండా, ఆ తర్వాత స్వీట్స్, పళ్ళు అవన్నీ ఒడి నింపుతామండి. ఇక్కడనేమో మా చెల్లెలు అవుతుందండి, మా తోటి కోడలి చెల్లెలు అవుతారు. నాకు కూడా చెల్లెలు అవుతుంది. తను ఒడి నింపింది. అండ్ ఇక్కడ అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్మాయి వాళ్ళ మేనమామ భార్య అండి, మాకు వదిన అవుతుంది. తను కూడా ఒళ్ళో పెట్టేసి అక్షంతలేసి ఆశీర్వదిస్తున్నారు. ఆశీర్వదిస్తున్నారండి. అండ్ ఈవిడ కూడా ఇంకో మేనమామ భార్య అండి, మా తోటి కోడల వల్ల తమ్ముడి భార్య అవుతుంది. అమ్మాయికి మేనత్త వరుస, మాకు వదిన అవుతుందండి. ఇంకా ఈవిడ ఆల్రెడీ తెలిసిన ఆమెనే, మా పెద్ద మేనకోడలండి శైలజ. తను కూడా నింపి అక్షంతలు వేస్తున్నారు. ఈమె ఇంకో మేనకోడలు. వీళ్ళంతా మా మేనకోడళ్ళు. యశస్విని పెళ్లి వీడియోల్లో మీరంతా చూసే ఉంటారు వీళ్ళందరినీ. అండ్ ఇక్కడ మా తోటి కోడలండి రోహితాశ్రీ వాళ్ళ మదరు, తను గాజులు తొడుగుతున్నారు. అండ్ ఇక్కడ మా తోటి కోడలు గాజులు తొడుగుతున్నారండి. మొత్తం 11 మందిని తొడిగాము. చాలా మందిని కదండి, పెద్ద ఫ్యామిలీ. తన అత్తగారి సైడ్ వాళ్ళు, మా సైడు అంతా కలిసి ఎక్కువ మంది ఉన్నారని ఒక 11 మంది వరకు 2 చేతులకు రెండేసి గాజులు వేసామండి. ఇక్కడ మా తోటి కోడలు ఇంకా లైన్గా వేసుకుంటూ వచ్చామండి. మా కోడలు, మా మేన కోడళ్ళు, ఈవిడ మా పెద్ద కోడలండి. మా పెద్ద కోడలు తొడుగుతున్నారు ఇప్పుడు గాజులు.
అండ్ ఇక్కడ నేను వేస్తున్నాను. ఈ అమ్మాయి మహేశ్వరి, మా రెండో ఆడపడుచు కూతురు అండి. చాలా హెల్ప్ఫుల్, అక్కడ ఉన్న వాళ్ళందరికీ అందిస్తూ ఉంటుంది అన్నీ. బ్యాంగిల్స్ వేయమని కానీ, అక్కడ స్వీట్స్ కానీ తను ఇస్తూ ఉంటే మేము అందరం తన ఒళ్ళో పెడుతున్నాము. సోనీ ఇక్కడ నేను మా వారండి అల్లుడికి అమ్మాయికి కంగ్రాచులేషన్స్ చెప్పి బొట్టు పెట్టి మేము తెచ్చిన కొత్త చీర, అబ్బాయికి కొత్త బట్టలు ఇవన్నీ ఇచ్చేసి వాళ్ళకి అక్షంతలు వేసి ఆశీర్వదించామండి. అండ్ ఇక్కడ పక్కనేమో మా అమ్మాయి అండి. మా అమ్మాయి మా అల్లుడు గారు కూడా వచ్చారు. పిల్లల్ని తీసుకురాలేదు, వాళ్ళిద్దరు మాత్రమే వచ్చారండి. ఇలా వచ్చిన వాళ్ళందరూ కొత్త బట్టలు ఇచ్చేసి స్వీట్ బాక్సు, పళ్ళు, కుడుకలు వీటన్నిటితో అమ్మాయికి ఒడి నింపి ఆశీర్వదిస్తారండి. ఇక్కడైతే నేను పెడుతున్నాను, నేను తెచ్చిన చీర. ఇక్కడ మళ్ళీ మా ఆడపడుచు గారు తెచ్చారండి. ఆవిడ తెచ్చిన చీర కూడా నేనే ఒళ్ళో పెడుతున్నాను, తను పెట్టకూడదండి, అందుకని నా చేత పెట్టించారు. అందుకే మళ్ళీ వచ్చి పెడుతున్నాను. సో మా వారు కూడా వచ్చారు. ఇద్దరము అక్షంతలు వేసి ఆశీర్వదించాను. అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని ఆశీర్వదించామండి. ఇక్కడ మా అమ్మాయి అల్లుడు గారండి.
కొత్త బట్టలు ఇచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నారు. అండ్ ఇక్కడ ఫైనల్గా మంగళహారతి ఇద్దామనేసి నిల్చున్నామండి. ఇటు ముగ్గురము అటు ఇద్దరము, మొత్తం 5. చేపట్టుకుంటారు.